పరిశుద్ధుడు అయిన యేషువ మెస్సీ వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో మీ అందరికీ షలోమ్. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో తండ్రి యొక్క వాక్య భాగము మనకు ఇలాగా బోధిస్తూ ఉన్నది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో, ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములను చేయకుండుడి, నేనును నా పనికత్తలను కూడా ఉపవాసముందుము, నేను నశించేదను. మరి ఎస్తేరు గారు చాలా గొప్ప మాటలు చెప్తున్నారు. నేను నశించేదను అంటే తన ప్రజలను రక్షించుకోవడం కోసం ఆమె చేసిన గొప్ప త్యాగము ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనకి కనపడుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, యూదుల్ని తన జనాంగాన్ని రక్షించుకోవడానికి మరి ఒక ప్రణాళిక ప్రకారంగా మరి ఆదర్శగారు ఏర్పాటు చేయబడింది. ఇందులో గొప్ప మాట ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. మరి ఉపవాసం అనేది దేన్ని చూపిస్తుందంటే, ఒక పశ్చాత్తాపాన్ని చూపిస్తూ ఉన్నది. మరి ఉపవాసానికి ముందు ఒక నినివే పట్టణము పరిస్థితి ఎలా ఉన్నది చూస్తే, తండ్రి దృష్టికి ఘోరమైన దోషం చేసిన వారుగా ఉన్నారు వాళ్ళు. అలాగే చెడిపోయిన వారుగా ఉన్నారు. తండ్రి దృష్టికి పాపం చేసిన వారు ఉన్నారు. మరి వారు తండ్రి వైపు తిరిగి పశ్చాత్తాపడి, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి తండ్రి వైపు తిరిగినప్పుడు చక్కగా వారు తండ్రి యొక్క కృపను పొందుకున్న వారుగా ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మన జీవితంలో ఎలాంటి శోధనలను ఎదుర్కోవాలంటే, ఎలాంటి పరిస్థితులను సరే బయటపడాలి అంటే, మన జీవితంలో ఒకటే ఆయుధము, అది ప్రార్థన. అది ఉపవాస ప్రార్థన చేయటం వలన తండ్రి గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి అలాంటి కృప అందరికీ తండ్రి నాదోనే వారు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, ఎల్షద్దై యెహోవా తమ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది స్థుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలోనూ ఆయన మరొకసారి నీ బిడ్డలను కలుసుకోవడానికి తమరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో అయా తను ఎవరు ఏ పనిపాట్ల మీద ఉన్నారో ఆ పనిపాట్లన్నీ కూడా చక్కగా పరిపూర్ణంగా జరిగించడానికి వారికి కృపను అనుగ్రహింపచేయండి. అయా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, వారికి విడుదల విమోచన కలిగించి ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ఉదయకాల యొక్క ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దయచేయండి. వారి కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆయా ఆత్మ సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తాం. తన స్తోత్రాలు ఈ విన్నపములను తమ సన్నిధానంలో విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.